హల్లెలూయా. మంచిది, వినండి, పర్వాలేదు. అపోస్తుల కాలంలో ఏ లైవ్లు లేవు. తోమా ఒక్కడే భారతదేశంలో కోట్ల మంది రక్షణ పొందడానికి కారణమయ్యాడు తన మరణం ద్వారా. కనుక నవగ్రహాల్లాగా 9 మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. 10వ గ్రహం సాతానుడు ఉన్నాడు తెలుసా. 10వ గ్రహం సాతానుడు పక్కన పొంచి ఉన్నాడు. జాగ్రత్త అక్క, పక్కనే ఉన్నాడు సాతానుడు, తోసేస్తాడు. రావణ జాగ్రత్త, కిందగానే పడిపోతావు. హల్లెలూయా. కనుక 9 గ్రహాల్లాగా బుద్ధ గ్రహంలా 9 మంది మనం ఉన్నాం ఇక్కడ. నవమి. హల్లెలూయా. అంటే వెదకవలసినటువంటి సమయములో, మనము శ్రద్ధ కలగవలసినటువంటి సమయములో మనము ప్రయత్నం చేస్తే, ప్రయాసపడితే 100%గా దేవుడు మనకి ఇచ్చినటువంటిది 100% దొరుకుతుంది. అయితే దేవుడే ముందే ఆశీర్వాదాలు ఇచ్చాడని ఎలాగా మనకి నిరూపణ కలుగుతుంది అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31. కాబట్టి ఏమి తిందమై, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలండి ఒక మాట. అన్యజనులు ఈ ఫిజికల్ లైఫ్లో ఏ విధమైనటువంటి అంతస్తులో, హోదా, ఆస్తులో సమృద్ధిగా వారు జీవిస్తూ ఉన్నారో, అలాగనే దేవుని ప్రజలైనటువంటి వారు కూడా వాటన్నిటినీ కూడా పొందుకోవడానికి దేవుడు మనకి ఎప్పుడో అన్ని పొందుపరిచాడు, ఏర్పాటు చేశాడు అన్ని కూడా. ఇవన్నీ తెలుసంట. అంటే అన్ని జనులకు ఏవైతే ఉన్నాయో వారు ప్రతిదానికి కూడా సమయం సేవ్ చేసుకోవడానికి, కొన్ని లగ్జరీగా ఉండడానికి, అవన్నీ కూడా మనకి కూడా అవసరమేనని పరలోకపు తండ్రి ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు. అయితే ఈనాటి దేవుని ప్రజలు ఏసావు లాగా వాటిని పొందుకోలేక పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే వారు బైబిల్ గ్రంథంలో మనం లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ లాజరు, ధనవంతులు, చూడద్దులే బైబిల్, మీరు నన్ను వినండి చాలు నా మాటలు. లాజరు, ధనవంతులు అనేటువంటి ఇద్దరు కనబడతారు. ఎందుకు ఈ మధ్యకాలంలో లాజరు, ధనవంతుల కోసం నా బ్రతుకు కాలంలో నేను చెప్పలేని సంగతులు చెప్పాను. నాకు తెలిసి ఇంకొక బోధకుడు అన్ని సంగతులు మళ్ళా లాజరు, ధనవంతుల కోసం నేను కూడా వినలేదు. అన్ని సంగతులు చెప్పాను వాళ్ళ కొరకు. మళ్ళీ ఇప్పుడు నూతన సంగతి చెప్తున్నాను. లాజరు, ధనవంతులు ఇద్దరిలోనేమో ధనవంతుడు భౌతిక సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు పొందినవాడిగా ఉన్నాడు. లాజరు ఏమో ఏ ఆశీర్వాదము లేనివాడిగా ఉన్నాడు కదా, అవునా కదా. అయితే మరణము తర్వాత రివర్స్ అయిపోయింది. అన్ని ఆశీర్వాదాలు పొందినటువంటి వాడు వెళ్ళేమో పాతాళ లోకంలో నీటి బొట్టు కొరకు ప్రయాసపడుతున్నాడు. ఈ భూమి మీద ఏ ఆశీర్వాదము లేనటువంటి లాజరేమో అబ్రాహాము రొమ్మున ఆనందిస్తూ ఉన్నాడు కదా. హల్లెలూయా. అయితే భక్తుడికి దేవుని పట్ల ఉన్నటువంటి ఒక విపరీతమైన కోరిక, వాంఛ, ప్రేమ ఏంటి అంటే, అదే ప్రార్థన రక్షణ పొందినటువంటి నేను నా మొదటి గడియలో నేను ప్రార్థన చేశాను. ఏమనంటే, నన్ను దేవునికి దూరం చేసేటువంటి ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, హోదా కానీ, పేరు కానీ, ప్రఖ్యాత కానీ ఏది కూడా నాకు వద్దని ఎందుకో తెలియదు. ఆ మొదటి దినాలు నాకు ఇంకా బైబిలే తెలియదు. అసలు ఆ బైబిల్లో ఆదికాండం ఎక్కడుందో తెలియదు నాకు. కానీ నేను ఇలా రక్షణ పొందాను, ఆ తీర్మానం నేను చేశాను. దేవుని ఎదురు చెప్తున్నాను. అంటే ఎంత భయంకరంగా నా రోగం నన్ను వేధిస్తూ బాధపెడుతూ ఉన్నా సరే దాని నుండి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందా, అంటే మరణం వచ్చేస్తే త్వరగా దీని నుండి నాకు ఉపశమనం కలుగుతుందని కోరుకున్నటువంటి నేను, ఒకవేళ ఈ రోగం నుండి నేను విడుదల పొంది ఒకవేళ ఆ విడుదలే నేను దేవునికి దూరం అయిపోతానేమో, నాకు వద్దు. నేను బాగా చదువుతాను కాబట్టి నా చదువు ద్వారా, ఉద్యోగం ద్వారా నేను దేవునికి దూరం అయిపోతే ఆ చదువు, ఆ ఉద్యోగం ఏది కూడా నాకు వద్దని తీర్మానం చేపించాడు దేవుడు నన్ను. నిజానికి కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు తీర్మానం చేసుకునే వయసు, పరిపక్వత, మెచ్యూరిటీ లేదు నాకు. మరి ఎట్లా అంటే దేవుని పట్ల నాకున్న వాంఛ నాకు తెలియకుండానే ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేపిస్తాడు అలాగా.
కొంతమంది తీర్మానాలు చేసుకోరు, సమర్పణ చేసుకోరు. ఇంకా ఎంతకాలం గుడికి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు చేస్తున్నా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా, ఇంకా జీవితకాలం అంతా సమర్పణ తీర్మానం ఏముండదు. అలా వెళ్ళి అలా రావడమే అంతే జీవితకాలం అంతా. అందుకని చూస్తూ ఉండండి మీరు, వాళ్ళు కేవలము క్రైస్తవులుగానే నిలబడ్డారు కానీ వాళ్ళలో దేవుని శక్తి కానీ దేవుని ప్రభావం కానీ లేనే లేదు. హల్లెలూయా. కనుక ఏది కూడా వద్దు, దేవునికి దూరమైన. నాకు తెలిసి లాజరు యొక్క తీర్మానం కూడా అదే అని నేను అనుకుంటాను అనమాట. హల్లెలూయా. లాజరు పరలోకానికి వెళ్ళిన తర్వాత నన్ను చాలా మెచ్చుకుంటాడు అన్నమాట నిజంగానే. ఎందుకు తెలుసా? లాజరు కోసం గొప్ప గొప్ప దైవజనులు ఎంతో మంది ఉన్నారు. ఏ దైవజనుడు కూడా లాజరు అనేట ఒక భేదవాడిని ఇంత హైలైట్ చేసి ఇంత గొప్పతనంగా చెప్పినటువంటి దైవజనులు మరి అంతగా కనబడలేదు ఎవరు. రంజిత్ ఓఫిర్ గారు ఇలాంటి కొంతమంది దైవజనులు తప్ప ఇటువంటి నిస్సహాయ స్థితిలో రోగంతో బలహీనంగా ఉన్నటువంటి లాజర్ను మాటిమాటికి జ్ఞాపకం చేసుకున్నటువంటి దైవజనులు గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇంకా. కాబట్టి ఆ కేటగిరీలో నేను కూడా జాయిన్ అయిపోయింది తెలుసా. అది లాజర్కి తెలుసు. హల్లెలూయా. లాజర్ అనుకుంటాడు జోసఫ్ నువ్వు చిన్నపిల్లడవి కానీ నిజంగా నువ్వు చాలా చెప్పావు నా కోసం, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అని నన్ను అక్కడ మెచ్చుకుంటాడు లాజర్. నాకు తెలిసి పరలోకంలోనికి నేను వెళ్ళిన తర్వాత, యేసయ్య తర్వాత నన్ను అంతగా మెచ్చుకునేది లాజరే. హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరిది ఒకే బడి కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోగంతో ఆ నొప్పి ఏంటో తనకు తెలుసు, ఆ ఆకలితో ఆ నొప్పి ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నా బాధ ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి దేవునికి దూరం అయిపోతున్నటువంటిది ఏది వద్దు అనేటువంటి ఒక తీర్మానం, సమర్పణ అది ఏమి సామాన్యమైనది కానే కాదు అసలు. కాబట్టి ఫిజికల్ లైఫ్లో నేను కోరుకునేది అదే. ఈ భూమి మీద ఏది నీకు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు, ఆశీర్వాదం, అద్భుతం అంటే నేను క్రైస్తవ ప్రపంచానికి కానీ అన్ని జనుల సమాజానికి కానీ చెప్పవలసినటువంటి ఏకైక ఒకటి ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ అంతే గొప్పదే. మిగిలిన అన్ని పిల్లకాయలు నాకు. నా పిల్లలు, ఆరోగ్యము, స్వస్థత, సంఘాలు, ఆశీర్వాదాలు, దీవులు అన్ని పిల్లకాయలు నాకు. అవన్నీ కూడా అనమాట. కట్టల డబ్బులు ఉన్నప్పుడు కాయిన్ ఎక్కడ పడిపోయిందని ఎత్తుకుంటాడు ఎవడైనా. కావాల్సిన నోట్ల కట్టలు ఉంటే కాయిన్ కోసం ఎవడైనా ఎత్తుకుంటాడా? ఎవడు ఎత్తుకోడు. కానీ నేను కాయిన్ని కూడా ఎత్తుకుంటాను, నేను వదలను అసలు. ఎందుకంటే అది కూడా దేవుడు ఇచ్చాడు కనుక అది పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అన్నమాట. 3 రూపాయల పెన్ను కోసం 3 కిలోమీటర్లు ఎత్తుకున్నటువంటి చరిత్ర నాది. హల్లెలూయా. దొరికితే మళ్ళా దొరికే వరకు వదిలేదు అసలు అని. అలా దేవుడు అలాగ నన్ను కూడా వెంటాడుతూ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకున్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచిస్తే లాజరు ధనవంతులలో అన్ని ఆశీర్వాదాలు పొందాడు, కానీ దేవుని దగ్గర పొందుకోవాల్సినటువంటి దాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే లాజరు ఏమీ పొందలేనటువంటి వాడిగా ఈరోజు క్రైస్తవులు కూడా లాజరు కోసం మాట్లాడడానికి ఎవరు ఇష్టపడతారండి? ఏదో ప్రసంగాలు చెప్తున్నాం మనం. నిజంగా ప్రసంగాలు వినేటువంటి వారు లాజర్ని నేను ఫాలో అవ్వాలి, లాజర్ పోని నడవాలని ఎవడని అనుకుంటాడా? ఎప్పుడూ అనుకోడు. అంతే, నిజం అనుకోరు అసలు. లాజర్ని భక్తుడిగానే లెక్క చేయరు అసలు. ఇప్పుడున్న క్రైస్తవులలో బోధించే పాస్టర్లు కూడా లాజర్ని కూడా ఒక భక్తుడని గుర్తే లేదు అసలు. అని రోగుగాను భేదవాడిగానే మాట్లాడతారు అంతసేపు. కానీ తను ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడో, తను ఇంత బాధలు పడుతూ, ఇంత కష్టాలు పడుతూ, తను అనువనువున ఎంతగా ఆ దేవుని నామాన్ని స్తుతించాడో ఆలోచించాలి మనం. అందుకే లాజర్ నన్ను మెచ్చుకుంటాడు ఖచ్చితంగా 100%. ఇక్కడ ఎవరు మెచ్చుకోక్కర్లేదు. అంటే ఇక్కడంటే మీరని కాదు, బయట ప్రపంచం అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకరు అన్ని ఆశీర్వాదాలు పొందినవాడు, ఒకరేమో ఏ ఆశీర్వాదం పొందలేనటువంటి వాడిగా ఉన్నాడు అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఈనాటి సంఘాన్ని దేవుడు పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్యలో మనం ఉన్నాం ఈ రోజు. కనుక దేని కొరకు దేన్ని వదులుకుంటున్నామో మనం ఆలోచించినట్లయితే, గాయితో యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మూడో పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచు ఉన్నాను. చాలండి. గాయతో యోహాను భక్తుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ప్రియుడా, నువ్వు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ వర్ధిల్లు. కనుక ఈరోజు క్రైస్తవులు దేవుడే చెప్పేశాడు మనకి,
మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా అన్నీ కూడా దేవుడు ఇచ్చేసాడంట మనకి. అన్ని జనులకి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మీకు కూడా కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. హల్లెలూయా. పరలోక తండ్రికి తెలిసిన ఏం కావాలన్నా అంటే దాన్ని బట్టి ఏమర్థమైందంటే నీకు ఏ ఆశీర్వాదం కావాలో దేవుడు అన్ని కూడా ఏర్పాటు చేశాడు, పొందుకున్నది దేవుడు చేశాడు అన్నమాట. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. కానీ మనం పొందుకోకపోవడానికి కారణము ఏంటి అంటే ధనవంతుని ఎందుకు దేవుడు పైబంలో రాంచి పెట్టాడంటే అక్కడ తన ఆత్మీయ స్థితిని మొత్తానికి రిజెక్ట్ చేశాడు అన్నమాట. రిజెక్ట్ చేశాడు. అమ్మా వాట్ హ్యాపెన్? ఏసావులాగా ఆశీర్వాదం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే తాను ఎవరిని కలిగి ఉన్నాడో, ఎవని వలన బ్రతుకుతూ ఉన్నాడు, ఎవని వలన జీవిస్తూ ఉన్నాడో ఆ సంగతులను, ఆ ఉద్దేశములు పూర్తిగా మర్చిపోయినటువంటి వాడే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఏదో పొందుకోవాలి, ఏదో సాధించాలని. ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవుల్ని ఎంతో హృదయంలో వేదన ఉందండి. అంటే మనము బాగా ఉండడం కొరకు, బాగుండడం కొరకు దేవుణ్ణి దుఃఖపెడితే కానీ ఉండలేమా? మనం సంపాదించుకుని అప్పు లేకుండా ఉండడం కొరకు దేవుని నుండి దూరం అయిపోతే కానీ మనం ఉండలేమా? అంటే క్రైస్తవులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? పౌలు చెప్పినట్లుగా కాలాన్ని పెట్టి చూస్తే బోధకులుగా ఇతరులకు బోధించవలసినటువంటి బోధకులు అంటే దాని అర్థం ఏంటంటే అందరూ పాస్టర్లు అవ్వాలి, పాస్టర్ అమ్మలు అవ్వాలని కాదు. దాని అర్థం కూడా చాలా మందికి తెలియలేదు ఇంకానే. అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావో ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన క్షమాపణను, నీవు తప్పులు చేసినప్పుడు ఏ విధమైన కరుణ, దయా దేవుడు చూపించి నిన్ను క్షమించాడో ఇవి ఇతరులకు తెలియపరచడమే బోధ అని అంటుంది మాట. అంతేగాని పాస్టర్ అని కాదు దాని అర్థం. ఆ స్థాయిలో, ఆ పరిపక్వతలో ఉండుటని అర్థం మాట. అంటే ఆ విధమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి క్రైస్తవులు అప్పులు తీర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి, సమస్య నుండి విడుదల పొందాలంటే వీళ్ళు తెలుగులు గుంటనక్క తెలివితేటలు వచ్చి ఏం జరిగాయంటే దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేస్తారట, ఇల్లులు కట్టుకుంటారంట, అప్పులు తీర్చుకుంటారట. ఎంత బుద్ధి లేకుండా ఉన్నారు. అంటే వీళ్ళకి ఇంకా రెండో ఆలోచన లేదా? వీళ్ళకి ఇంకా వీళ్ళ ఆశీర్వాదము పొందాలంటే ఆ రక్షకున్నే దూరం పెట్టుకుని ఆయనని బాధ పెడితే కానీ వీళ్ళు ఆశీర్వాదం పొందలేరా? ఇది నేర్చుకున్నారన్నమాట వీళ్ళు. ఏంటి, ఒకరికి కొత్తగా పెళ్ళయిందంట. కొత్తగా పెళ్ళైతే ఇంక ఎలా ఉంటుంది? ఇంకా ప్రపంచం ఏమి కనబడదు. ఇంకా గోతులు కనబడవు, గుంటలు కనబడవు, ఎవరో కనబడరు. ఇక అప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కొత్తగా పెళ్ళైనటువంటి ఆ వారంలో ఏంటి అటు ఇటునంట పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని ఏం చేస్తారట? సినిమాకి వెళ్దాం, కొత్త సినిమా, కొత్తగా పెళ్ళయింది కదా అని కొత్త సినిమాకి తీసుకెళ్లారట. సిగ్గులేని పెళ్లి కూతురు, సిగ్గులేని పెళ్లి కొడుకులు. నాతో ఉంటే అలాంటి వాళ్ళకి పెళ్ళైన సంగతి కూడా మర్చిపోతారు అన్నమాట. పెళ్ళి ఎందుకు అయిందిరా బాబు, బతుకులు అసలు పెళ్లి చేసుకోకపోతే బాగుందని ఎర్త చెందేస్తుంది వాళ్ళకి జీవితంలో అనమాట. నాకు తెలిసి కొత్తగా పెళ్ళైన వాడు ఎవడు కూడా అలా ఏడమాట, అలా ఎడుతారు నాతో ఉంటే ఖచ్చితంగా, సిగ్గు లేకుండా అనమాట. నాకు అయింది కొత్తగా పెళ్ళి. ఏంటి యథార్థంగా చెప్తున్నాను. సోమవారం పెళ్ళి అయితే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ ఆదివారం వరకు కూడా ఎక్కడికి కూడా వెళ్లకుండా ఆదివారం మొదటిసారి అమ్మాయిని ఎక్కించుకుని చర్చికి తీసుకొచ్చాను నేను. ఈ మధ్యలో చాలా కాల్స్ వచ్చాయి, మా దగ్గరికి రా, మా దగ్గరికి రా అని చెప్పేసి. చాలా ఉంది కదండి, సముద్రం దగ్గరికి వెళ్ళలేదు, బీచ్ దగ్గరికి వెళ్ళలేదు, పార్కులను కూడా వెళ్ళలేదు. మొదట నేను నా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళకుండా నేను ఇంకొకరి దగ్గరికి నేను వెళ్ళను, ఇంకొక ఎంజాయ్మెంట్ నేను పొందుకోనని ఆ నిర్ణయాన్ని కలిగి ఉండాను. నేను వారం రోజుల తర్వాత మొదటి సండే నేను దేవుని దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళాను. అత్తగారింటి దగ్గర నుంచి అమలక్కల నుండి అమ్మాయిని ఇంకా పంపించకూడదంట. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా అన్నాను నేను. కట్నం లేకుండా చేసుకున్న దీని కొరకేంటి అన్నాను నేను. మాట్లాడొద్దు మీరు, ప్రశ్నలు ఇక్కడ కనబడకూడదు, ఫాలోయింగ్ మాత్రమే ఇక్కడ ఉండాలి అని చెప్పాను. నిజంగానే చెప్పాను. అన్ని జనులు కూడా అవతల నుంచి వచ్చి, నామకార్థ క్రైస్తవులు కూడా అవతల నుంచి వచ్చి, అలా వెళ్ళకూడదు బాబు, నువ్వు చిన్నోడు, నీకు తెలియదు అంటే. తెలియకుండానే 3 ముళ్ళు వేసుకున్నానా? మరి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు తెలియనోడికి, చిన్నోడికి? అయితే తీసుకెళ్ళిపోండి మీరు ఇంటికి, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి. ఏం తెలియనప్పుడు మరి నాకెలా పెళ్లి చేశారు మీరు అంటే తెలియదట నాకు. మరి తెలియనప్పుడు ఎందుకు నాకు పెళ్ళి?
తెలిసినప్పుడు ఇద్దరికి అలా ఉంచుకోండి అయితే అన్నాను. కనుక వాళ్ళందరికీ భయం వేసింది. కుర్రోడికి అయితే అన్నీ తెలుసండి, కుర్రోడికి అయితే అన్నీ తెలుసని భయం వేసి పంపించారు అన్నమాట. కాబట్టి ఇద్దరే వెళ్ళిపోయి పంపించుకున్నాను. చాలా మంది క్రైస్తవులు సిగ్గు లేకుండా నేను చెప్తున్నాను, ఇది నాట్ ఫర్ ఫన్నీ. వాళ్ళు కొత్తగా పెళ్ళైతే చర్చికి వెళ్ళడానికి కూడా ముహూర్తం చూస్తారు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడం కూడా ఈ రోజు వెళ్ళకూడదట, ఈ సమయం వెళ్ళకూడదంట, ఈ వారం వెళ్ళకూడదంట. ఇంత దొమ్మరి యాసలు వేసుకున్న బుడముక్కల బ్యాచ్లో కలిసిపోయారన్నమాట క్రైస్తవులు. కానీ ఒకడు కొత్తగా పెళ్ళైతే సినిమాకే దొరికిందంట, రైలు పట్టాల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. కొత్తగా పెళ్ళైతే ఇద్దరు పరలోక రాజ్యానికి వెళ్ళి రైలు పట్టాలనే పడుకోవాల్సింది చక్కగానే, మంచిగా గులాబీ రేఖలతో సిద్ధం వచ్చే పరుపులో ఉంటుంది అన్నమాట. ఇవా వీళ్ళు చేయవలసినటువంటి ఎంజాయ్మెంట్స్. కాబట్టి ఎందుకు పొందుకోలేకపోతున్నారు నిజంగా క్రైస్తవుల ఆశీర్వాదాలు? దేవుడే మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా అందరి కొరకు కావాల్సినటువంటి అన్ని సిద్ధపరిస్తే వీళ్ళు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే ఆ ఆశీర్వాదమే ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఆయనను పక్కన పెట్టి ఆయన్ను విడిచిపెట్టి వీరు ఇష్టానుసారంగా పరుగులు తీస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది తప్పులు కనబడుతున్నా కానీ వారు క్షమాపణ నొందారు, పరలోక రాజ్యాన్ని క్వాలిఫై అయిపోయారు. ఎందుకో వాళ్ళు వారి అవివేకం వల్ల, వారి బలహీనత వల్ల తప్పులైతే వారిలో జరిగినాయేమో కానీ వారు దేవుని ఆశయాన్ని విడిచిపెట్టలేదు, దేవుని కొరకు ప్రేమను మర్చిపోలేదు, దేవుని కొరకు ఆ సమర్పణ తీర్మానం అనేది వదులుకోలేదు. వాళ్ళు ఎవరు కూడా వారు యెహోవా దేవునికి కలిగిన ప్రజలుగానే ఉన్నారు. దేవుని కొరకు మరణిస్తాననేటువంటి సమర్పణ కలిగే ఉన్నారు. వాళ్ళు ఈరోజు బుడముక్కల బ్యాచ్లు బయలుదేరారు అందరూ. వాళ్ళలో లోపాలు వీళ్ళలో లోపాలు అన్నీ లెక్కలేసుకుని వీళ్ళు సేవకు పనికిరారు, వీరు దేవుని వాక్యానికి పనికిరారు అని వాళ్ళు పనికిరారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి 100% అన్నమాట. కనుక క్రైస్తవులు ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే 4 రకాలమైనటువంటి ఈ క్రిమి కీటకాలను పంపించాడు. ఆ పంట తినివేస్తూ ఉంటుంటే కనీసం వీళ్ళకి బుద్ధి జ్ఞానమైన వచ్చి నా పంటను తినివేస్తూ ఉన్న ఈ పంట నేను పొందుకోవాలని భక్తుడైన దావీదే ప్రార్థన చేశాడు. ఏంటి? పసరు గొంగలి చీడా పురుగులు, పసరు గొంగలి చీడా పురుగులు నాశనం చేసిన పంటను కూర్చుమ, నాశనం చేసిన పంటను కూర్చుమ. దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవే సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు. 227 అనుకుంటా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. హల్లెలూయా. భక్తుడైన దావీదు క్షమాపణ వేడుకుంటున్నాడు. ఎందుకంటే తనకు అర్థమైంది తన యొక్క పంటను, తన ఆశీర్వాదాన్ని తినివేసినటువంటి ఆ పురుగుల నుండి తనను కాపాడమని, ఆ పంటను నాకు మరలా సమకూర్చు ప్రభు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. అందుకే మన మూలవాక్యంలో ప్రవక్త అయినటువంటి ఈ యోవేలు ప్రవక్త ఏంటి మనకిస్తున్నటువంటి దివ్య ఔషధం అన్నమాట, అమృతము ఈ వాక్యము ఈరోజు. హల్లెలూయా. యోవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సందేశము ఆ 2వ అధ్యాయం 12వ వచనం, ఆ 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకావుదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురు గాక. హల్లెలూయా. కనుక బాకానాదము ఊదాలంట కొండ మీద బాకా ఊదుడి. బాకా అంటే హల్లెలూయా. ఈ మైక్ సెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా, అయ్యో గొట్టాల్లాగా ఉంటాయి మాట, బాకాలు అంటారు మాట దాన్ని. అది శబ్దం వస్తుంది అన్నమాట, అదొక స్పీకర్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట, దానికి ప్రజలకు స్పీకర్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అది బాకా, సియోన్లో బాకా ఊదుడి అని మాట్లాడుతూ ఇర్మియా కానీ యెషయా కానీ ఇశ్రాయేల్ ఎదుటి యుద్ధం గురించినటువంటి ఈ బాకాను ఊదేవారు. ప్రజలకు ఆ స్పీకర్, ఆ సౌండ్ వెళ్తుంది, ఆ బాకా శబ్దాన్ని బట్టి వారు అక్కడికి వస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాల్సింది ఏంటంటే
మన కంఠ స్వరము దేవుని సన్నిధిలో వినబడాలి. దేవునికి ఆయన స్వరము మన వినాలి, మన స్వరం దేవుడు వినాలి. అది బాగా ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం ప్రకారంగా అనమాట. అంటే ప్రార్థన అని అర్థం మాట దాన్ని ఇంకా అనమాట. కానీ దాన్ని మరలా ఏం చెప్పింది 12వ వచనం అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి అని చెప్తుంది మాట. కనుక మన మూలవాక్యములో సెలవిచ్చినట్లుగా మీరు కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మూలవాక్యం చెప్పాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తాను. కనుక మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఎన్నడూ సిగ్గునొందరని వాగ్దానం చేస్తున్నాడు. ఆ 26వ వచనంలో, నా జనులకి ఎన్నటికి సిగ్గునొందరు మాట. హల్లెలూయా. కాబట్టి మనం ఒకటే కోరుకోవాలి, దేవునిని నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి సంపాదిస్తే గానీ నా అప్పులు తీరవు, ఎక్కడికో వెళ్ళి నేను ప్రయాసపడితే గానీ గృహం కట్టుకోలేననేటువంటి బుద్ధి లేని ఆలోచనలు క్రైస్తవులందరూ మానుకుని దేవునికి నేను దగ్గరై మొరపెడితే, దేవుని సన్నిధిలో నేను గోజాడితే దేవుడు నాకు కావలసినటువంటి ఇస్తాడని అక్కడ పొందుకోవాలి. మోకాళ్ళలో దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు గుప్త నిధులు అంటారు. గుప్త నిధులు అందరూ ఒకటి చెప్పాడు, ఈస్ట్ గోదావరిలోనంట భారతదేశానికి కావలసినటువంటి సంపద దాగి ఉందంట. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ గుప్త నిధుల తవ్వకాలలో నన్ను ఒక ఆయన 1,00,000 రూపాయలు బ్రదర్ అప్పు చేసి ఎవరొకరి దగ్గర తీసుకొని వచ్చావంటే, నీకు అంటే అది దొరకాలి కానీ 1,00,00,000 రూపాయలైనా నీకు ఇస్తాను, మీ చుట్టాలు ఇంతమంది ఉన్నారు కదా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడంటే, ఆయన నీకు దండం పెడతాను, చుట్టాలు ఇంటికాడ తింటున్నాను నేను, ఇప్పుడు చుట్టాలు ఇంటికాడ చదువుకుంటున్నాను నేను, చుట్టాలకి కన్నవేయమంటున్నాను నువ్వు మళ్ళాని. కదపొద్దు బాబు, నన్ను అందులోకి రావద్దు, ఏ గుప్త నిధులు నాకొద్దు, నాకు బోల్డ్ గుప్త నిధులు ఉన్నాయి, కాబట్టి మీకు కూడా పంచుతాను, మీరు నన్ను ఫాలో అవుతాను అని నేను చెప్పాను. నిజంగానే చాలా శోధించాను నన్ను. 1,00,000 రూపాయలు పో, నువ్వు పని చేయి, 10,000 అన్న అడుగు, ఒకటి 1,00,000 రూపాయలు ఒకరెవరు కాబట్టి 10,000 అంటే అస్సలే నేను 1 రూపాయి కూడా అడగను, నాకు తెలుసు రూపాయి విలువ, నేను అస్సలు అడగను బాబు, నా వల్ల కాదు, నా దగ్గర ఉంటే ఒకవేళ మీకోసం ఇద్దును, గుప్త నిధుల కోసం కాదు. అంటే మీరు అంత ఆరాట పడుతున్నారు కదా, ఇదంతా ఆరాటము ఆవిరైపోవడానికి తప్ప దేనికి కాదు, కాబట్టి నా డబ్బులతోటైనా కూల్ డ్రింక్ తాగి చాలా ఉంటారని ఇద్దును, డబ్బులు లేవు నా దగ్గర. కాబట్టి అటువంటి ప్రయత్నం చాలా శోధించారు నన్ను. గుప్త నిధుల బ్యాచ్ నాకు తెలుసు. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో కొన్ని వేల కోట్లు కలిగినటువంటి సంపద కలిగినటువంటిది ఉందంట. అది ఎంత మంత్రోచ్చారణ చేత బంధింపబడినటువంటి స్థలం అంట. కొంతమంది మాంత్రికుల్ని తీసుకెళ్ళి అవి అక్కడ ప్రయోగాలు చేసి చెయ్యాలి. కొంతమంది చాలా వెళ్ళి చచ్చిపోయినటువంటి వారు కూడా ఉన్నారట వీళ్ళు చెప్పడం. కాబట్టి ఈ మంత్రగాళ్ళని తీసుకెళ్ళి ఆ మంత్రోచ్చారణ చేసి అన్నీ చేస్తే అప్పుడు అది మనం అర్ధరాత్రి అది తవ్వాలి, అప్పుడు దాన్ని పంచుకుంటే 1,00,00,000 రూపాయలు మనకు వస్తాయన్నారు. అంత ఓపిక లేదు, ముసలాళ్ళు అయిపోతారు, అప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవ్వసలని ఆ ప్రయత్నం చేసుకుంటేనే నాతో వస్తే అన్నీ అవుతాయి మీకని నేను చెప్పవలసింది చెప్పాను వాళ్ళకి. హల్లెలూయా. నిజంగానే చెప్తున్నాను, ఈరోజు మనకి గుప్త నిధులు ఉన్నాయి తెలుసా ఏంటి? అరణ్యములో ఆగరు తన కుమారుని కోసం కన్నీళ్లు కార్చింది, చూడలేని అనుకుందంట. అంటే ఆగరు మనకు కనబడదు, ఇంకేమనుకోవాలంటే ఇలా పెట్టుకుంటే ఆటోపు తిరిగినట్లు మాట, అవతల వాళ్ళు బాధ చూడక ఇలా పెట్టుకుని అవతల తిరిగినట్లుగా. ఆ తట్టు తిరిగిందంటే చూడలేక ఆగరు. అలాగే రాయబడి ఉంది బైబిల్లోనూ. తన కుమారుడైనటువంటి ఇష్మాయేలీలు ఏడుపు చూడలేక, మరణాన్ని చూడలేక నిస్సహాయ స్థితిలో ఆగరు ఆ తట్టు చూసిందంట. దేవుడు చూసాడండి అంటే నేను దేవుని ప్రణాళికలో లేనటువంటి ఒక వ్యక్తి, పైగా దేవుని సేవకురాలైనటువంటి సారమ్మును గూర్చి తనకు నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే దేవుడే గండించేశాడు తననే. కానీ మరలా దేవుడు తన పట్ల జాలిపడ్డాడు మాట. దేవుని ప్రణాళికలో లేనటువంటి వ్యక్తి కన్నీరు కార్చుట దేవుడు చూసినప్పుడు ఇస్మాయిలీని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరలా హాగరుని కూడా దేవుడు బలపరిచాడు, సంతోషాన్ని కలగజేశాడు. ఈరోజు యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడిగా ఈ భూమి మీదకి మన కొరకు మనిషిగా వచ్చేసాడు దేవుడు. సామాన్యమైన నడుగా వచ్చి మనలాగా నిద్ర, ఆకలి, బాధ అన్నీ కలిగిన వాడిగా ఉండి ఆయన రక్తానంతా దారబోసి ప్రాణమే పెట్టి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తే ఆ ఎబ్రీ 2:3 చెప్పింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల. ఇది క్రైస్తవులు చేస్తున్నటువంటి పని. నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని డబ్బుల కోసం పోగొట్టుకుంటున్నారు. యోధ ఒకడే చెప్పాడు, మనం చెప్పిన ప్రసంగం,
యేసు ప్రభు దగ్గర ఒకడే యోధా ఉన్నారు, ఇప్పుడు అన్ని సంఘాలలోని యోధాలు ఉన్నారని చెప్పాను. ఎంతమంది పాస్టర్లు చెప్పారో నాకు తెలియదు. ఆల్ చర్చెస్లో వరల్డ్ వైడ్గా ప్రతి సంఘంలోని యోధా ఉన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా అనమాట. యేసు ప్రభు దగ్గర ఒక్కడే ఉన్నాడు యోధా, కానీ అన్ని సంఘాల్లోనూ కూడా యోధాలు ఉన్నారు. అంటే ఎన్ని వేల సంఘాల్లో ఎంతమంది యోధాలు ఉన్నారు చూడండి ఇప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి యోధ ఇంకొకరిని ఎవరిని మోసం చేయలే. ఒరే నేను యేసు ప్రభు దగ్గర ఇలా ఉండి అమ్మేద్దామని బేర పెట్టాను, పేదరిగా వస్తావా నువ్వు అని తన భాషలో పేదరిని అనలేదు. యోహానుగా వస్తావా అని యోహాన్ని అనలేదు. ఎందుకంటే వాళ్ళు సింహాల కనబడుతున్నారు, వాళ్ళు ఫాలోయింగ్ దేవుని చెప్తే ఈయన కదిపితే ఊరుకోరని తెలుసా. అలాగే రంజిత్ తోఫిరి గారి కోసం ఎవడైనా వచ్చి మాట్లాడమను, వాడి గుండె అదే లాస్ట్ మాట్లాడికి, ఇంకా రెండో వ్యక్తితో ఇంకా మాట్లాడే ఛాన్స్ ఉండదు ఆడికి. ఇంకా అదే ఆడి ఇంట్లో చెప్పి రావాలన్నమాట. అమ్మాయి నేను వస్తాను రాను తెలియదు, ఇంకా జాగ్రత్త తలుపులు వేసుకుంటాను చెప్పాలన్నమాట. ఒకవేళ ఎవడైనా ఊపిరి గారి కోసం విమర్శించడానికి మాట్లాడుకోవడానికి వస్తే ఆడి ఇంట్లో వాళ్ళతో చెప్పేసి రావాలి నాతోటి. ఖచ్చితంగా చెప్తున్నాను లైవ్లో. అటు ఇటు పీడి సుందర శిష్యులు కానీ ఇంకొకరు ఎవరైనా సరే చెప్పి రావాలి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే రెండో మాట ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని ఎడతారు వాళ్ళు. కాబట్టి ఒక మాట చెప్పేసి వెళ్ళండి ఇంటికి నుంచి. కాబట్టి ముందే చెప్పాడులే వస్తాను రానని, ఆ మాట అయినా గుర్తుండదు వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే వస్తాను ఎవరికైనా సరే, మళ్ళీ వస్తానని చెప్తాను. ఏ కొంపకైనా సరే బాధపడుకుని మళ్ళీ వస్తానని చెప్తాను ఎవరికైనా సరే. కొబ్బరి బండోడు కూడా చెప్తాను మళ్ళీ కలుద్దామని చెప్పేసి. ఎందుకంటే ఆనందపడతాడండి. ఎందుకంటే అవును ఎవరు కూడా నా దగ్గరికి మళ్ళీ వస్తానని ఎవరు చెప్పలేదు. కొంతమందికి అటువంటి తృప్తి ఇస్తాను నేను తెలుసా. మళ్ళీ వస్తానంటే షాక్ అవుతాడు అన్నమాట వాడు. కొన్ని తృప్తులు వాళ్ళు ఎవ్వరు వల్ల కలగలేదు మాట. అలాగే ఇవ్వాలి కొన్ని తృప్తులు. అది యేసు ఇచ్చాడు లోకానికి, యేసయ్య భక్తులు కూడా ఇచ్చారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి వీళ్ళు ఆశీర్వాదం పొందడానికి ఆదివారాన్ని పోగొట్టుకోవాలండి. వీళ్ళు ఆశీర్వాదం పోగొట్టడానికి ప్రార్థన చేయడం మానేసుకోవాలా. కొంతమంది బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఆశీర్వాదాలు కావాలంట. ఈ బ్యాచ్ అంతా కూడా టచ్ అనే ప్రదేశాలకి వెళ్తాయి ఈ బ్యాచ్లన్నీ. ఇవన్నీ ఉప్పర్ బ్యాచ్ మాట. ఖచ్చితంగా 100% ఈ ఉప్పర్ బ్యాచ్లు వాక్యం కొరకు దాహము కలిగినటువంటి బ్యాచ్ అన్నీ కూడా. పాస్టర్ గారు నెత్తి మీద చేయేస్తే చాలనుకున్నటువంటి బ్యాచ్లన్నీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను పొందుతారు, అన్ని పొందుతారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు కదా, ఇస్తాడు దేవుడు. వారి హృదయ కాఠిన్యానికి ఇశ్రాయేలు దేవుడు అప్పగించలేదు. 82వ కీర్తనలో అప్పగించాడు వాళ్ళందరినీ. 78వ కీర్తనలో అప్పగించాడు. ఏంటి నా మాట నీ నోట వచించేది ఏంటని చెప్పాడు 82లోను. చూడొద్దులే. అలాగే వీళ్ళు దేని కొరైతే పరుగులు తీస్తున్నారో అవి ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతాయి. ధనవంతుడు కూడా దొరికినాయి. ధనవంతుడు అన్ని ఆశీర్వాదాలు పట్టుకుని ఎక్కడ గడుపుతున్నాడు ఇప్పుడు? పాతాళ లోకంలో బీద లాజరు, కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకేటువంటి స్థితిలో పడినటువంటి లాజరు అంట చిటికిన వేలు. ఈ చిటికిన ఎవరికైనా దాహం వేస్తుందా మీకు? దాహం వేస్తే నేను మీ దాహం తీరుతాను. నా చిటికిన వేలు. నేనైతే ఇప్పుడు రోగంతో లేనులే, కొంచెం నీరసంగా ఉన్నాను అంతే. అల్లెలు అంటువ్యాధి ఏమీ లేదు, భయపడక్కర్లేదు ఎవరును. కాబట్టి చిటికిన వేలు అలా ముంచి నీటి కొనతో వస్తాను, మీ నాలుక మీద పెడతాను. తీరుతుందా? కొంతమంది నర్సులు కొత్తగా ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు తిక్కలోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక పేషెంట్ దగ్గర నుంచి టెస్ట్కి ఏ టెస్ట్కి ఎంత బ్లడ్ తీయాలో తెలియదు. వాళ్ళు కూడా నేనే చెప్తాను నిజంగానే. యాక్చువల్లీ 4 ml మొత్తానికి అన్ని టెస్టులు చేసుకోవచ్చు అంట. నేను కొంతమంది నన్ను మీరు ఏమైనా తాగేస్తారేంటి నా రక్తాన్ని? అసలు దోమలు తాగేసాయి, లోపల ఫాలిప్స్ తాగేసాయి. నువ్వు కూడా తీసేస్తావు, ఊరికి తాగేస్తావేంటి? తాగేసినప్పుడు ఆ సూది చిన్నది ఎత్తావు ఎందుకు? కత్తి తెచ్చేసుకో, శుభ్రంగా కోసుకుని ఆ స్ప్రే పెట్టి స్ట్రాప్ పెట్టుకుని తాగేదిగా. నువ్వు ఎందుకమ్మా ఆడుకుంటారు నాతో? అందరూ నా దగ్గరే ట్రైనింగ్ అయినట్టు నన్ను సంపడితే అన్నారు. ఇలా చూస్తుంది మొత్తం నర్సులు. వాళ్ళు వచ్చి కొత్తగా నరం దొరకట్లేదే అని దొరకట్లేదంట. నేను అంత దగ్గరగా దొరికితే నరం దొరకట్లేదని ఒకతే. ఇలాగా వాళ్ళు ఎంత కావాలంటే అంత కావాల్సింది తీసుకోవాలి. తెలీదు కొంతమందికి టెస్ట్లో వేస్ట్ చేస్తారు. కొంతమంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా క్లాత్ సరిపడే క్లాత్ ఉంటే సరిపోదు వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ వేస్ట్ చేయాలంటే వీళ్ళు వేస్ట్ చేయాలి కాబట్టి వీళ్ళకి ఉన్నదానికంటే ఎక్స్ట్రా కావాలన్నమాట. అది సింపేసుకోండి, ఈ వేస్ట్ చేసుకుని రొద్దుపోగా ఈ అసలు దాంట్లో గొసరు కూడా తీసేసి ఒకటి ఆదిని ఇంకో ఆది పుట్టేస్తాడు చివరికి. ముక్క అంతే ఉంది నేనేం చేయను అంటాడు అనమాట. నువ్వు ఆది అలాగిచ్చావంటాడు. మళ్ళీ గొడవ ఒప్పుకుంటాడా? ఇలాంటి వాళ్ళు అందరూ నాకే తగిలితారు. బట్టలు తీయించుకోండి కొలతలు ఇచ్చి వస్తే ఆ కొలతలు ఎవరి కొలతలో ఉంటాయన్నమాట. నా కొలతలు ఉంటాయి. నేనే బక్క ప్రాణిని అంటే ఈ బక్క ప్రాణి బట్టల్ని కూడా కుట్టడం రాదాడికి.
అలా చేసేసి రకరకాలు చేసేస్తారు పరిస్థితి. ఇప్పుడు రక్తాన్ని కూడా అలా తీసేసేవారండి. కాబట్టి క్రైస్తవుల్ని కలుపుతూ ఉన్నాను ఈరోజు నేను. వీళ్ళు దేవుడు నిజంగా ఆశీర్వాదం పెట్టాడు అక్కడ, అది పొందుకోవాలని దేవుడు కోరుతుంటే ఆ ఆశీర్వాదం ఎలా పొందుకోవాలంటే వీళ్ళు ఇంకొకరిని బాగా ఏడిపించి బాగా ఇబ్బంది పడి పొందుకోవాలి, లేకపోతే దేవుడిని ఏడిపించాలి. మళ్ళా క్రైస్తవులందరూ చేసే పనులు ఒకటేమో దేవుడిని ఏడిపించాలి, రెండోది సేవకుని ఏడిపించాలి. సంఘంలో ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళని ఏడిపించాలి. ఈ ముగ్గురిని ఏడిపిస్తే కానీ వాళ్ళకి పూట గడవదు ఖచ్చితంగానే. ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు ఏడిస్తే కానీ వీళ్ళకి కడుపు నిండదు, వీళ్ళు అప్పులు తీరవు, వీళ్ళ రోగాలకి ఉపనయనం కలగదు అన్నమాట, ఉపశమనం కలగదు, అన్ని రీతిగా పడుతున్నారు. కనుక ఈ 4 నీ పంట నా పంట అందరి పంట తినేస్తున్నాయి 4 కేటగిరీలో. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదుకి ఆశీర్వాదాలు తినివేసినప్పుడు దావీదు తిరిగాడు దేవుడి తట్టు, దావీదు బ్రతిమాలుకున్నాడు దేవుడి తట్టు. అలాగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ ఉన్న మనం 9 మంది చెప్పాను కదా, ఈ 3 రోజులు ప్రార్థనలో మీరు ఆ విధంగా గడిపినప్పుడు ఖచ్చితంగా మాట గొప్ప ఆశీర్వాదాలు ఇక్కడున్న మీరు అందరూ పొందుతారు. అంతేకాదు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలకు వీరు వెళ్ళారు అని ఫేస్బుక్, యూట్యూబ్ స్టేటస్ల్లో ఈ మీటింగ్స్ కొరకు వాళ్ళు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇక్కడ లేకపోయినా అయ్యో నేను వెళ్ళలేకపోయాను, నేను మిస్ అయ్యాను, కనీసం నేను అయితే అక్కడ లేకపోయాను కానీ నా మనసు వాళ్ళతోనే ఉండాలనే ఆలోచన కలిగిన వారు కూడా ఈ ఆశీర్వాదాలు పొందుతారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ మనిషి కోసం రాలేదు నేను ఇక్కడికి, జీవమైన దేవుని పేరిట ఇక్కడికి వచ్చాను ఈ స్థలంలోనికి. హల్లెలూయా. కాబట్టి నాకు కూడా ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా అనమాట. అందుకే ఇది ఆశీర్వాద పండుగలు మాట, సెలబ్రేట్ చేసుకుంటాం, వీఆర్ సెలబ్రేషన్. హల్లెలూయా. మనం అందుకని ఇక్కడికి అటెండ్ అయ్యామన్నమాట, ఊరికి నేను టైం పాస్ కొరకు అటెండ్ కాలేదు. అందుకని ఖచ్చితంగా అనమాట మెడ నొప్పి, గుండె నొప్పి, కిడ్నీ నొప్పి, కాలు నొప్పి, అన్ని నొప్పుల ప్రసవ వేదనలు కలుగుతాయి మనకి. తల్లి ప్రసవ వేదనతోనే బిడ్డను కనేది, అన్ని నొప్పుల్లోనే ఆశీర్వాదాలు పొందేది మనం. కనుక ఒకటే దీక్ష, ఆత్మీయ జీవితాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు, ప్రార్థన వదిలే ప్రసక్తి లేదు, స్వార్థ వదిలే ప్రసక్తి లేదు, దేవుని కొరకు హృదయంలో మండే పోరాటం వదిలే ప్రసక్తి లేదు. ఇది ఉంటూ నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించండి ప్రభువా అంటూ మనం పోరాడాలి దేవుని సన్నిధిలోను. ఎందుకంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయంలోను కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి ఏశావు ఆ దానిని వెతకడం మానేశాడు. ఎందుకు అంటే ఫిజికల్గా తన జ్ఞానాన్ని, తన బలాన్ని, తనకున్నటువంటి ఔన్నత్యాన్ని చూసుకుని దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు అదే చూసుకున్నాడు. ఒకడు పెళ్లి సంబంధం కావాలట, చాలా సంబంధాలు తిరిగాడు, సెట్ అవ్వలేదు. చివరికి ఆడి కోరిక ఏంటి, ఎందుకు సెట్ అవ్వలేదు అనుకున్నాం, ఆడి కోరిక ఏంటంటే పెళ్లితో లైఫ్ సెట్ అయిపోవాలంట ఆడికి. త్వరగా అర్థమవుతుంది నాకు, నువ్వు ఎంత పొడుగు చెప్పక్కర్లేదు, నాకు ఎంత మొక్క చెప్తే ఆ తర్వాత మొక్క నేనే రాసేస్తాను. హల్లెలూయా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు చెప్తే శుభలాకి నేనే రాసేస్తాను. అలాగా ఆడు లైఫ్లో సెట్ అయిపోవాలంటే ఆడికి, లైఫ్లో సెట్ అయిపోవాలంటే అక్కడ ఆడికి అంత డబ్బు ఎక్కువైపోయి బలిసింది రావాలి మెట్టిడికి. నేను ఒకటే చెప్పాను, గేదెని చేసేసుకో బ్రదర్ అన్నాను. సింపులే మాట, గేదెని చేసేసుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక పాడి గేదెని చేసేసుకున్నావు అనుకో, అది పొద్దున్న పాలెత్తుంది, సాయంత్రం పాలెత్తుంది, రోజు పాలెత్తుంది. దాని పాలు నువ్వు తాగొచ్చు, పాలు ఇంకో కూడా తాగొచ్చు, అమ్ముకోవచ్చు. కాబట్టి రోజు నీకు ఊరగాయకుండాగా తరగకుండా డబ్బులు వస్తాయి, అది చచ్చే వరకు నువ్వు బ్రతకచ్చు. చేసుకుంటావా అని అడిగాను. సిగ్గు లేకపోతే సరే, ఆడదాని మీద ఆధారపడి బతుకుతావు సిగ్గు లేకుండానే. చదువుకున్నావు కదా, ఈ చదువుకున్న మీద మంచి జాబ్ కట్టాలని కోరుకోవాలరా సన్నాసి. అంతేగాని ఒక ఆడపిల్ల మీద బతికి వాళ్ళ అమ్మా నాన్నని పీడించుకుని బతుకుతావు సిగ్గు లేకుండానే. ఏం చదువుకున్నావురా నువ్వు? టీవీ నెల మధ్య వచ్చేది కట్నం అడిగేవాడు గాడిదని. అమ్మాయి ఐఎమ్ గాడిది కాదులే, నేను ఐఎమ్ లయన్. హల్లెలూయా. సింహం, జ్వరంతో ఉన్న సింహం, గుండె నొప్పి. సింహాలకు జ్వరాలు రావా? సింహం జ్వరం వస్తుంది, గుండె నొప్పి వస్తుంది, అన్ని నొప్పులు వస్తాయి. అలాగని సింహం జ్వరం వచ్చింది 2 నక్కలన్నీ కూడిలేయట అడవుల్లోనికి. సింహం జ్వరం వచ్చింది నీకు తెలుసా? అక్కడ సింహం ఉంది కదా, జ్వరం వచ్చింది, ఇప్పుడు అది ఏం తెలియదు, ఉపవాసం అంటారా అని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడ పప్పు మీరు ఎంతమంది తిన్నారో తెలీదు, పప్పు ఎక్కువ అవగొట్టింది నేనే. జ్వరంతో ఉన్న సింహం పప్పు అవగొట్టింది. హల్లెలూయా. మీరు అవగొట్టలేకపోయారట. ఆమె బాధపడుతుంది, పప్పు అలాగా ఉండిపోయిందని. ఎందుకు బాధ, నేను ఉన్నాను కదా అన్నాను. హల్లెలూయా. ఎవరైనా సరే బాధపడుతుంటే నేను ఉన్నాను మీకు. హల్లెలూయా. ఇబ్బంది పడద్దు ఏ విషయంలో అయినా సరే.
నీ బాధ నా బాధే. కాబట్టి క్రైస్తవులు ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎలా పొందాలి అంటే ప్రార్థనలు ఎగ్గొట్టి దేవుని పర్మిషన్ లేకుండా మీకు నచ్చినట్లుగా ఏంటి పరుగులు తీస్తే కానీ ఆశీర్వాదం పొందలేరా? అంటే భక్తులందరూ పొందిన ఆశీర్వాదాలు దేవుణ్ణి దూరంగా పెట్టేసి దేవుణ్ణి బాధ పెట్టి ఏడిపించి ఆశీర్వాదాల కొరకు పరుగులెట్టారా? కాబట్టి ఏసావు కేటగిరీలో ఉండొద్దు. ఆశీర్వాదాలను మిస్యూజ్ చూసుకున్నాడు ఏసావు పొందుకోకుండా. ధనవంతుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు కానీ అనుభవించాడా ఏమైనా? పాతాళ లోకంలో ఏతన పడుతున్నాడు. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో వింటున్నటువంటి మనము, గడుపుతున్నటువంటి మనం, చూస్తున్నటువంటి మనము ఇక్కడే భూమి మీద ఉంటుండగానే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాలు, ఇలాంటి ఉపవాసాలు ప్రతిష్ఠించుకోవాలి. వ్రత దినములు ప్రతిష్ఠించుకోవాలి. గ్రూప్గా కొన్ని దినాలు ప్రతిష్ఠించుకున్నాం. ఇండివిజువల్గా నీ లైఫ్లో కొన్ని ఉపవాస దీక్షలు ప్రతిష్ఠించుకోవాలి. వ్రత దినం అంటుంది అంటే వ్రతం అంటే ఈ రోజు అంటే రోజు ఉండదు వ్రతం అంటే అప్పుడు ప్రతిష్ఠింపబడినటువంటిది వ్రతం అన్నమాట. అలాగా దేవునిలో మనము ఇండివిజువల్గా నీకు నీవే ప్రతిష్ఠించుకోవాలి. కొంతమంది బాగానే ప్రతిష్ఠించుకుంటారు. ఎంతవరకు ప్రతిష్ఠించుకుంటారంటే ఆ ప్రార్థనలు అయ్యేంత వరకునే. అంటే ఆ ప్రార్థనలు అయ్యే వరకు అంటే అర్థం ఏంటంటే అలాగే ఉంటారు అన్నమాట. ఉపవాస ప్రార్థనలు ముందుకు ముందు ఎలా ఉన్నారు, ఉపవాస ప్రార్థన తర్వాత అయిన తర్వాత అలాగే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు తీర్మానము, సమర్పణ, రోషము, ప్రేమ, తెగింపు ఏమి ఉండవు మాట అందువరకునే. కానీ అలాగే ఉన్నారు జనాలు, అలాగే ఉంటారు. కనుక అలా ఉండదు. ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి ఆ తర్వాత స్టెప్లను కూడా నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే కాబట్టి ఇది వదిలేసుకుంటే ఎలాగా? ప్రార్థనకి వెళ్తే ఎలాగా? గుడికి వెళ్తే ఎలాగా? బైబిల్ అంటే ఎలాగా? ఒకడు వ్యాపారం చేస్తూ ఉన్నాడట. బాప్తిజం ఏంటి మరి ఇంత అర్థమైంది కదంటే, బ్రదర్ అంటే నాకు ఆశ ఉంది కానీ మా వ్యాపారంలో మోసం చేయాలి, అబద్ధం ఆడాలి, అందుకని బాప్తిజం తీసుకుంటుంది అన్నాడు. యథార్థంగా చెప్పో సంతోషం. కానీ మరి ఎంతకాలం అలాగే లోగా గుడుకుమంటే ఏంటి పరిస్థితి, తర్వాత ఏంటి పరిస్థితి అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. భయం వేసింది అన్నాడు. తర్వాత గుడారాలలో ఓసన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకొని వచ్చేది. ఎక్కడైతేనే తీసుకో, హోమ్ మినిస్టర్లోనే తీసుకుంటే పర్లోకి అనే గ్యారంటీ లేదు. అంటే కొంతమంది ఈ అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, అందుకని బాప్తిజం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది. ప్రార్థనలో అన్నీ బాగానే ఉంటారు కానీ తెగింపు ఉండదు. ఎవరు ఏం చెప్తే అదే వింటారు. పాస్టర్ గారు చెప్తే అంటారు, బైబిల్ చెప్పింది అంటారు. ఇది మరి అలాగే ఉన్నప్పుడు ఉపవాసాలు ఉంటే ఉపయోగం ఏంటి? ఉపయోగమా? ఉపయోగం లేదు అసలు అని. కాబట్టి ఇంకా దేవునికి లోబడాలి, ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి, ఇంకా ఎక్కువగా ఆయన కొరకు బ్రతకాలి మాట. ఈ ఆరాటం మనకు లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలో ఉన్నా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని మాటలున్నా ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఈ సందేశం ద్వారా దేవుడైతే ఆశీర్వాదాలకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఇవ్వడానికే పిలిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తినేసి 4 కేటగిరీలు మనం తినవలసినవి, మనం పొందుకోవాల్సినవి వాటన్నిటిని తోలేసి ప్రభువా నువ్వు నాకు ఏదైతే సిద్ధపరిచావో అవన్నీ నేను పొందుకోవడానికి దేవా నాకు సహాయం చేయండి. ఒకవేళ నేను పొందుకోకుండా ఏవైతే ఆటంకంగా అడ్డుకున్నాయో అవన్నీ నాకు దూరం చేయనని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకా నీ ఆత్మీయంగా నువ్వు పొందుతావు నూతన ప్రత్యక్షలతోటి. అలాగే ఫిజికల్ లైఫ్లో భౌతిక సంబంధంగా నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుతావు. ఇది క్రైస్తవ సమాజం పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు. అందుకని అక్కడ ఎవడో దగ్గరికి వెళ్ళిపోయి నెత్తి మీద చేసుకుని ఓ బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని కొరకు బ్రతకకుండా ఆశీర్వాదాలు కొంటే ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. పాస్టర్ గారి దగ్గరికి అనుకుంటున్నారు వాళ్ళందరూ, కాదు, ధనవంతుడున్న స్థలాల్లోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజం అంతా కూడా ఆశీర్వాదము ఈ విధంగా పొందాలి. కాబట్టి కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి క్వాలిఫై అయ్యి ఉండి కూడా ఏశావు పొందుకోలేకపోయాడు. ఎందుకంటే తన అశ్రద్ధ, తన నిర్లక్ష్యం, ఎతకవలసినటువంటి సమయాన్ని పోగొట్టుకుని ఆ తర్వాత చేస్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు అంటారు పెద్దలు. అలాగే దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు మనం పొందుకోవాలి. ఇశ్రాయేలు కూడా అనుదినము దేవుడు ఏం చేశాడట? మన్నాను కురిపించాడు. కొంతమందికి కక్కుర్తి ఎక్కిపోయి ఏం చేశారు? రేపుడితో కూడా కూర్చుకున్నాడు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు ప్రతిదినం కావాల్సినటువంటిది మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంత కొలత ప్రకారంగా తెచ్చుకోమని మోషే చెప్పాడు వాళ్ళకి. అక్కడ ప్రవక్త మాట వినలేదు, కక్కుర్తి పడ్డారు, వాళ్ళందరూ నష్టపోయారు. ఈరోజు అలాగే దేవుని మాట వినకుండా ఆశీర్వాదం పొందడానికి కొరకు ఆరాటపడి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారు కూడా వారి ఆశీర్వాదాలన్నీ వారికి శాపమైపోతాయి. ఏ మాత్రం కూడా దేవుడు వారిని పెట్టి సంతోషించడు. వారు ఏదో అనుకుంటున్నారు కానీ ఇస్కరియోతు యూదా
అమ్మి పొందినటువంటి డబ్బులతో ఏం పొందుకోగలిగాడంటే ఉరి పెట్టుకొని శాపం పొందుకొని తల క్రిందలుగా ఏలాడి చచ్చిపోయాడు అన్నమాట. శాపం అది. కనుక ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా దేవునిని దుఃఖపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో పొందుకోవడానికి పరుగులు తీస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శాపానికి వారసులు అవుతారు. వాళ్ళు ఆశీర్వాదానికి వారసులు కారు ఖచ్చితంగానే. కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు ఏసావు పొందుకోలేకపోయకుండా దౌర్భాగ్యుడిగా భ్రష్టుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు మనం పొందుకుందాం. హల్లెలూయా. మనం పొందుకుందాం. కానీ మనకు అడ్డేమున్నాయి? ఈ క్రిమి కీటకాలు ఉన్నాయన్నమాట. 4 రకాల కీటకాలు ఉన్నాయన్నమాట. వీటిని దేవుడే తోసేస్తానన్నాడు మాట. ఎప్పుడు తోసేస్తాడు దేవుడు? ఎప్పుడు తోలివేస్తాడు? వాటిని తినేసేసినటువంటి పంటను మరలా ఎప్పుడు సమకూరుస్తాడంటే మనం దేవుడికి దగ్గరైనప్పుడు, దేవునికి ఒక ఆరాటం కలిగినప్పుడు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రసంగంలో ఇంకొక ఎత్తు చెప్పాలన్నమాట. సమయం నాకు తెలుసు అయ్యిందని, మరి నేనేం చేయను? ఆయన ఉన్నాడు ఒంట్లో వాళ్ళు కదా చిన్న ముఖ చెప్పాను అనుకున్నావు అంటే నువ్వు నేను అలాగే అనుకున్నా. మరి ఆ పెద్దయినా ఆయన ఇంకోలా అనుకున్నాడు అనమాట. నరుని ఆలోచనలు అనేకులని ఇందాక అంద అక్క. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలోచనే ఫైనల్. ఇక్కడ జోసెఫ్కి ఎవరు భయపడరు, ఆయనకన్నా భయపడరా లేదా? భయపడకపోతే సాయంత్రం ఏదో పడిపోద్ది పైనుంచి. హల్లెలూయా. ఎలకాని ఒకరు చిలకాని ఒకరు అంటారు. కాబట్టి అయితే దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందడానికి మనం పూనుకున్నాం. మన ఉద్దేశం కూడా అదే. ఇక్కడ ఫైట్. హల్లెలూయా. దేవుడు అడుగుతాడు ఇప్పుడు ఎందుకు ఆశీర్వాదం కావాలని. తర్వాత ఏం చేస్తావు? నా పక్కింటి వాళ్ళు ఎప్పుడు నన్ను ఎలా చూసారు తెలుసా? ఇప్పుడు మొక్కం ఎక్కడ ఎట్టుకుంటారు వాళ్ళు. అందుక దేవా నువ్వు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యంతో ఇంకా నీ పని చేస్తాను. నువ్వు నాకు కావాల్సిన డబ్బు ఇస్తే ఈ డబ్బుతో బోల్డ్ పనులు చేస్తాను. నాకు ఉన్నతమైన స్థితి ఇస్తే ఈ స్థితి నిన్ను మహింపరుస్తాను. అది మాట. అది దేవుడు కోరుకునేది. కొంతమంది ఇచ్చాడు, బోల్డ్ ఆశీర్వాదం ఇచ్చాడు. బాధపడతాను తాళరేవు ఏరియాలో కొంతమంది పాస్టర్లను చూసినప్పుడు. ఎందుకంటే నేను చాలాసార్లు ఆలోచిస్తాను, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు బోల్డ్ మంది ఉన్నారు. ప్రతి ఏటా 3 నెలలకి 4 నెలలకి 6 నెలలకి మొత్తం మీద ఏదైతే ప్రతి ఏటా కొన్ని కూడుకులు, ప్రార్థనా కూడుకులు పెట్టాలంటే పాస్టర్ గారు బలిసినోడు కాదు. డబ్బున్న అత్తగారు ఉన్న పని అయిపోయాను, కట్నం తర్వాత తీసుకోపోయినా కానీ కట్నం కంటే ఎక్కువ డబ్బు వచ్చాను. అలాగే కూడా మనకు అవకాశం లేదు. పోను డబ్బున్న సంఘం అయినా పని అయిపోయాను, అలాగే లేదు. కనుక నిత్యము ఈ దేవుని సన్నిధిలో వంగకపోతే నాకు బ్రతుకు లేదు, నాకు ఆనందం లేదు. నా హ్యాపీనెస్ అంతా నా మోకాలు నేలను తాకినప్పుడే. అందుకే తెగించేసాను ఇందాక. మోకాలు అలాగా తృప్తి ఉండదు నాకు. కుర్చీలో కూర్చొని ప్రార్థన తృప్తి ఉండదు. మంచం మీద చేసుకుంటాను ప్రార్థన, కానీ మోకాళ్ళు నేను వేసినప్పుడు నాకు దేవుని ముఖం కనపడుతుంది. నాకు హల్లెలూయా కనబడుతుంది. నాకు దేవుని ప్రేమ కనపడుతుంది, ఆయన ప్రత్యక్షత నాకు కనబడుతుంది. అదే నాకు ఆనందం అన్నమాట. అలా వేసుకోలేనప్పుడు నాకు తృప్తి ఉండదు నా ప్రార్థనలోనూ. ఎన్నోసార్లు బాధపడ్డాను. ఎంత ఆస్తి ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది ప్రభువా, ఏమీ ప్రయోజనకరమైనటువంటి కార్యాలు, సంఘ క్షేమాభివృద్ధి, సమాజం రక్షణకరమైనవి ఏమీ చేయడం లేదు. ఎందుకు ప్రభువా? నువ్వు నాకు కొంచెం అవకాశం ఇస్తే బోల్డ్ కార్యాలు చేస్తాను. మా నాయకుడికి ఎందుకు ప్రభువా నువ్వు ఇవ్వట్లేదని నేను కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, కన్నీరు కార్చాను. వీళ్ళకి ఎంత చేసావు? ఏం చేస్తున్నారు ప్రభు? వాళ్ళు నీ పని పాడు చేస్తున్నారు. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం నిజమే. ఈరోజు ఎంతో మందికి దేవుడు ఆశీర్వాదిస్తే దేవుని పని పాడు చేస్తున్నారు వాళ్ళు. ఎంతో మందిని చచ్చిపోయేవాడిని దేవుడు బ్రతికిస్తే వాళ్ళు దేవుని పనికి ఆటంకంగా ఉన్నారు, చేయడం లేదు దేవుని పని. అమ్మో చచ్చిపోతుంది దేవుడు కాపాడకపోతేని అని సంఘంలో ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. ఆదివారం దేవుని మహింపరచడం కోసం కాదు, చచ్చిపోతుంది నేను ఈ రోజు దేవుడు కాపాడకపోతేనని గొప్ప సాక్ష్యం చెప్తారు. మళ్ళా ఆదివారం చర్చికి రారు. మరి ఏంటో ఇది పరిస్థితి. ఈరోజు సంఘాలలో సాక్ష్యాలు 100కి 90% సాక్ష్యము, 90% సాక్ష్యాలు దేవుడిని మనసు బాధపడుతున్న సాక్ష్యాలే చెప్తున్న సంఘాలలో. ఏముంది? ఇది పరిస్థితి మాట. కనుక మనం ఒకటి కోరుకోవాలి. ఇది అల్టిమేట్ గోల్ మాట. ఇది అసలు సిస్టమైనటువంటి అంబిషన్ ఏంటంటే దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావు, పెట్టుకోవాలి అక్కడ ఒక అప్లికేషన్ మాట. దేవా నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా? నీకోసమే తెలుసా? నేను ఇలా భేదవాడుకున్నానని నేను చెప్తుంటే ఎవడు వినట్లేదు ప్రభా. అవును. కనుక నువ్వు ఆశీర్వదిస్తే నన్ను ఖచ్చితంగా వాడు వింటాడు. నీ ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసుకుంటాడు వాడు. అప్పుడు నీ స్వార్థ వాడు వినగలుగుతాడు. సో మన పరిధిలో మనం ఉన్న అప్లికేషన్ పెడితే దేవుడు ఆలోచిస్తాడు ఖచ్చితంగానే, దేవుడు పూనుకుంటాడు ఖచ్చితంగానే. సంఘాలు కడతాం కోరుకున్నట్లుగా, అనేకమైనటువంటి వృద్ధాశ్రములు, అనాథాశ్రములు, ఎన్నో ఏంటి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తామన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం, సోషల్ యాక్టివిటీ చేస్తాం, అన్నీ జరుగుతాయి.
కాబట్టి ఇవి దేవుడు కోరుకున్నటువంటి రీజనబుల్ మాట ఇవన్నీ. కొంతమంది అడుగుతారు, ఎందుకు కావాలి, ఉపయోగం ఉండదు. కొంతమంది దేవుని సన్ని ఎలా ప్రార్థన చేస్తున్నారట. ఒక తల్లి నాతో ప్రార్థన చేయించుకుంది, ఆ కొడుకుని సేవకి ఇద్దామని చెప్పేసట చిన్నప్పుడు సమర్పించుకుందంట ఒక తల్లి. కానీ ఏనాడు కూడా ఆ తల్లి ఆ బిడ్డను గుడికి తను చేపెట్టి నడిపించలేదు. సేవకని సమర్పించుకుందంట. మగబిడ్డ కావాలని అడిగిందంట, దేవుడు మగబిడ్డ ఇచ్చాడంట ఆడపిల్ల. తర్వాత సేవకు సమర్పించుకుంది. సండే స్కూల్కి తీసుకెళ్ళలేదు, చర్చికి చేపట్టి నడిపించలేదు. పైగా పిల్లలతోటి సినిమాలకి వెళ్తుంటే డబ్బులు ఇచ్చి తల్లే, వీళ్ళు చిన్నవాడ ఇంట్లో ఏం చేస్తావు, నేను చర్చికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి ఇంకో పెద్దమ్మల పిల్లలు చర్చికి సినిమాలకి వెళ్తున్నారు, వీళ్ళు అని డబ్బులు ఇచ్చి మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి మీతోటే అని తల్లే ఎంత అందంగానో మాట ముస్తాబ్ చేసి బట్టలు వేసి చక్కగా నీట్గా చేసి డబ్బులు ఇచ్చి కనుక్కోవడానికి అన్ని ఊరి మీద పంపించింది. ఇప్పుడు ఆవిడ పెరిగి మీసాలు వచ్చాయి నాకులాగా. బైక్ కావాలని గొడవ, బైక్ వస్తే సరిపోద్దా, వెనకాల అమ్మాయి కూడా కావాలి ఖచ్చితంగానే. అది టచ్ ఫోన్ కోసం గొడవ. ఇంట్లో నువ్వు నాకు నచ్చినట్లు ఉండలేదని నాన్న మీద గొడవ, అమ్మ మీద గొడవ, తండ్రిని కొడతానని గొడవ. ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థించి, ఏం చేసేది, ఇంకా అంతా చేసుకున్నది నువ్వే కదా, చేసుకున్నది నువ్వే కదా. ఇది పరిస్థితి ఇప్పుడు. అంటే ఆశీర్వాదాలు అడుగుతున్నారు దేవుణ్ణి రోజు చాలా మంది, అది కావాలి ప్రభు అని. తర్వాత పని అవ్వట్లేదు కనుక అందుకే కొంతమందికి ఇండివిజువల్గా చెప్తాను, నేను చేయవలసినటువంటి పని ఇది. మనం చేయవలసినటువంటి పని మనం చేసినప్పుడు తర్వాత జరగకపోతే మనం రీజనబులా కాదు. చాలామంది రంజిత్ తోఫిర్ గారి కోసం మాట్లాడారు, బాధ అనిపించింది నాకు. నేను ఆలోచించాను, ప్రార్థన చేశాను, తర్వాత కొంతమంది నోళ్ళు ముంచాను. అయితే ఒకటే, ఈరోజు చూస్తే దైవజనుడి దగ్గర ఆశీర్వాదం లేదు, అవునా, లేదు. మిగిలిన వాళ్ళ దగ్గర ఏ వాక్య ప్రత్యక్షత లేదు, వాక్య విభజన లేదు, ఏమీ తెలియదు, కోట్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ రేపు పొద్దుట అడుగుతాడు, ఇన్ని కోట్లు నేను ఇచ్చినప్పుడు ఏం చేసావు అని దేవుడు అని అడుగుతాను. కానీ రంజిత్ తోఫిర్ని అడుగుతాడా? అడగడం. రంజిత్ తోఫిర్ గారిని ఏమంటాడు తెలుసా? శభాష్ నా కుమారుడా, నీ దగ్గర ధనం లేకపోయినా, నీ చుట్టూ ఎవరు గొప్పవాళ్ళు లేకపోయినా సరే, నీకున్నటువంటి కొంచెం ఓపికతోటి, ఆ బలముతోటి, నా మీద ఈ కొండంత ప్రేమతోటి, ఈ ధనవంతులు చేయలేని ఈ గొప్ప పని నిన్ను ఒక్కడు పూనుకున్నా నా బిడ్డ. ఇన్ని నిందల అవమానాలు చుట్టుముడుతున్నా సరే, ఈ గొప్ప ఆశయం కొరకు, ఈ దర్శనం కొరకు, ఈ రోగాన్ని లెక్క చేయకుండా, నిందల అవమానాలు లెక్క చేయకుండా ఇన్ని గంటలు నా కొరకు పనిచేసి నా కుమారుడా శబాష్ అని రేపు పొద్దుట కోటాను కోట్ల భక్తులు ఎదుట రంజిత్ తోఫిర్ గారిని మెచ్చుకుంటాడు దేవుడు మాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు రంజిత్ తోఫిర్ గారు ఏ ఆశయం కలిగి ఏ దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడో అదే ఆశయం కొరకు, అదే దేవుని కొరకు జీవితాన్ని అప్పగించుకున్నారు ఈ రోజు ఓపెన్ మిషన్లో అనేకులు. వాళ్ళు డబ్బు కోసం దేవుని కొరకు గడ్డి తిని కక్కుర్తిపడరు వాళ్ళు. ఎందుకు ఇప్పుడు ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నాను, ఆమె కోరుకుంటా అంటే ఈ ఉన్నటువంటి పనిని ఇంకా అద్భుతకరంగా, అందముగా, ఆశ్వాదకరంగా, గొప్పగా చేయడం కొరకు అడుగుతున్నాను దేవుడిని. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆశయమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఈ రీజన్ ఆయన కావాలి. ఆయన ఇవ్వకపోతే ఎందుకు ప్రభువాన్ని ఇవ్వట్లేదని అడిగే హక్కు ఉంటుంది మనకి. హల్లెలూయా. ఇగో అనేకులు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి, వారికి సహాయం చేయాలి, వారి కన్నీళ్లు తుడవాలి, వాళ్ళని ఆదరించాలి, వారికి ఒక ప్రేయర్ వారికి చేయాలి. ఇంత కొనుక్కున్నప్పుడు ఎందుకు ప్రభువా నువ్వు ఇవ్వడం లేదు అని మనం అడిగే హక్కు, రైట్స్ కూడా దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు ఆలోచించాలి, ఆశీర్వాదం దేని కొరకు అడుగుతున్నావు, ఉన్న ఆశీర్వాదాన్ని దేని కొరకు వాడుతున్నావు, నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు నష్టమవుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు. కనుక 3 కేటగిరీలో ఏసావుని, తర్వాత లాజర్ని, ధనవంతుని పెట్టి ఈ 4 క్రిమి కీటకాలను దేవుడు మన ముందు ప్రజెంట్ చేశాడు. కాబట్టి దేవుడే చెప్పాడు, ఎన్నడో సిగ్గునుందవంట. డబ్బు లేదనో, నీకు అది లేదని ఇది లేదనో సిగ్గుపరిచావు కదా, ఖచ్చితంగా అదే జరుగుతుందండి. నీ దగ్గర ఏదో లేదని అవమానాలు, నిందల పాలు చేసినటువంటి వాళ్ళు నీ ముందు సిగ్గుతో తల దించుకుంటారు యేసునామములో. హల్లెలూయా. ఖచ్చితంగా దించుకుంటారు ఎంత. ఎందుకంటే దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్న బిడ్డవు, మనం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు. ఒకడు నిన్ను నన్ను అవమానిస్తుంటే అది ఎవరిని? దేవుణ్ణి అవమానించినట్లు. కనుక ఆయన చూస్తాడు. అంటే నీకు ఈ రోషం కలిగినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఇలాగ ఉండకూడదు మాట, దేవుని సన్నిధిలో చెయ్యాలన్నమాట. ఇలా ఉండిపోకూడదు నువ్వు. కనుక దేవుని సన్నిధిలో, దేవా నేను నిన్ను మహింపరిచే స్థితిలో నేను ఉండాలి ప్రభా, నువ్వు కంకణం పెడితే ఆయన సీరియస్గా తీసుకున్నాడు. అదే దాన్ని అంటారన్నమాట, ఇహో ఓర్వలేందంటే అక్కడ పినేహాస్ దగ్గరే కదా సంగతే.
అదే నీ ప్రార్థన గదిలో దేవుడు ఏ విషయం అయితే సీరియస్గా కలిగి ఉన్నాడో నువ్వు సీరియస్ తీసుకుని వీళ్ళందరి ముందు కూడా యేసు కలిగినటువంటి బిడ్డగా పెట్టి అవమానిస్తున్నారు కదా, వాళ్ళ ముందు నేను అలా ఉండకూడదు, నేను దిగజారిన పర్లేదు, వాళ్ళు నిన్నంటున్నారు ప్రభా, వాళ్ళ నోళ్ళు అలాగే ఉంచుతావు నువ్వు, వాళ్ళు నోళ్ళు ముయ్యబడ చేయాలి ఆ ప్రార్థన కూడానే. అంతేగాని మన ఆశీర్వాదం పొందే వాళ్ళది అదేం కాదు, అది కూడా జరుగుతాయి ఖచ్చితంగా, సిగ్గుపడతారు ఖచ్చితంగా. ఏదో లేదని అవహేళన చేసిన వాళ్ళు సిగ్గుపడకపోతే ఏం చేస్తారో సిగ్గుపడతారు. వీడి పెళ్ళి అవుతుంది అవ్వదు, ఎవరికి పెళ్ళి ఎత్తారన్న బోల్ మంది పిల్లల్ని ఇవ్వడానికి ఇప్పుడు కూడా వస్తున్నారు చూసారా, బోల్ మంది వస్తారు పిల్లల్ని ఇప్పుడు కూడా ఇవ్వడానికి. ఆల్రెడీ అయిపోయింది, ఐఎమ్ బిజీ నవ్ అని చెప్పాను నేను. ఇది చాలా మందిని ఎడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇద్దాం ఏమవుతుందో ఈ సంగతి, ఎప్పుడు మంచం మీద ఉంటాడు, ఎప్పుడు హాస్పిటల్ ఉంటాడో తెలియదు, అప్పుడే పెళ్లి కొడుకులాగా ఉంటాడు, అప్పుడే మళ్ళీ పేషెంట్ లాగా ఉంటాడు అని చాలా మంది గోతికాని అక్కడ అలా చూసారు అనమాట. ఈలోగా చేయి దాటిపోయింది దానికి. అలాగే చాలా మంది దేవుడు ఇస్తున్నటువంటి దాన్ని నేలపాలు చేసుకుంటున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి మనం ఇగో ఈ స్పష్టమైనటువంటిది ప్రార్థనలో మనం ఈ అప్లికేషన్ దేవుడికి అప్లై చేయాలి. మనం అగాపే సంపూర్ణ స్వార్థ సంఘము అన్ని విషయములలో ప్రపంచ క్రైస్తవానికి ఒక స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి సంఘము అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం. హల్లెలూయా. ఇది సామాన్యమైనది కాదు, గురి గమ్యం లేని ప్రార్థన కాదు, గురి గమ్యం లేనటువంటి ప్రసంగాలు కాదు, గురి గమ్యం లేనటువంటి స్వార్థలు ప్రకటించేది కాదు అగాపే సంఘం అంటే. మిగిలిన వాళ్ళు చేసుకున్నారు గురి గమ్యం లేకుండా, నూటికో కోటికో ఎవరో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం నోటికి ఏదో వచ్చినటువంటిది చేసుకుంటూ మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు. దేవుడు ఆశీర్వదిస్తే ఇగో దీని కొరకు మాట. కాబట్టి నువ్వు ఇవ్వకపోతే నాకు నచ్చినంతలో నా ఉన్నంతలో చేసుకుంటాను, ఆ తర్వాత వీళ్ళు నిందిస్తుంటే అది నాకు కాదు నీకే నింద, నీ ఇష్టం. మరి అయితే ఒకటి అడిగాను ఫైనల్గా నేను దేవుణ్ణి, ఎందుకు బ్రతికించుకున్నావు నాకు అర్థమైంది, నిన్ను ప్రకటించకుండా నేను బ్రతకలేను, కానీ ఈ శరీరం నాకు సపోర్ట్ చేయట్లేదు, బలహీనం నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరచిపోయినా పర్లేదు, కానీ నాకు శక్తిని, నేను మాట్లాడాలి, నేను ప్రయాణాలు చేయాలి, నాకు శక్తిని ప్రభానే నేను అలాగే ప్రార్థన చేశాను. 1-2 పాయింట్ల రక్తంతో కొండలు ఎలా ఎక్కగలంటే దేవుడు ఇచ్చిన శక్తితో అది అలాగే చేశాను. మొత్తానికి ఎవరు నా లైఫ్లో ఈ 19 ఏళ్ళుగా సువార్త చెప్పలేనటువంటి దినం లేదు నా బ్రతుకులు. హాస్పిటల్లో డాక్టర్లు చెప్పాను, పక్కన పేషెంట్కి చెప్పాను, అలా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యం అయితే లేదు 15 ఏళ్ళు రక్షణ పొందిన తర్వాత, కానీ దేవుడు ఇచ్చినటువంటి శక్తితో మాట్లాడాను, ప్రకటించాను, అన్నీ చేశాను. ఎందుకంటే దేవుడు అది కోరుకున్నాడు, అది ఆయనకి ఇష్టమైంది మాట. కాబట్టి నీవు నేను కూడా దేవుని కొరకు ఏం చేయాలని అడగాలి, ఎలా ఉపయోగపడగలనని అడగాలి. కొంతమంది దేవుడు ఆశీర్వదిస్తారు కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టు, పిసినారు వాళ్ళు దాచుకుంటారు మాట, చచ్చిపోతున్నావు అని సాక్ష్యం చెప్తారు, దేవుడికి మాత్రం బతికేవారు. ఎందుకు మరి ఆశీర్వాదాలు అంటే ఏసావులాగా పోగొట్టుకోవడం కాదా వాళ్ళు, ధనవంతులాగా ఉండి కూడా ఉపయోగం లేనట్టు కాదా వాళ్ళు. కాబట్టి మనం అలా ఉండకూడదు అన్నమాట. హల్లెలూయా. ఆశీర్వాదాలు అన్నీ ఉండి పోగొట్టుకున్న ధనవంతుల్లాగా ఉండకూడదు. ఆశీర్వాదాలు పొందుకుని దాన్ని పొందుకోలేనటువంటి నిస్సాయస్థితులు ఉన్న ఏసావులాగా మనం ఉండకూడదు. దావీదు జీవితంలో పోగొట్టుకున్నటువంటి మరలా తన ప్రార్థనల ద్వారా పొందుకుని ఫిజికల్గాను స్పిరిచువల్గాను అన్ని విషయంలోనూ వర్ధిల్లినటువంటి దావీదును పోలినటువంటి ఆశీర్వాదాలు ఈ రాత్రి మనమందరము పొందుకుందుము గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసి